హాయ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు లంచ్ చేస్తారా? అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వచ్చేసి లెమన్ రైస్. ఏంటి లెమన్ రైస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మహాలయ అమావాస్య కదండి. మేము ప్రతి ఇయర్ అమావాస్య రోజు పెద్దలకైతే సాంబ్రాణి వేస్తాము. అదే పితృపక్షాలు మనకు మొత్తం 15 డేస్ కదా. మరి 15 డేస్లో నామదారులు మోటోలు అని 2 రకాలుగా ఉంటారు. ఈ 2 రకాలు ఉన్నవాళ్ళు నామదారులు నాన్ వెజ్తో చేస్తారు. మోటోళ్ళు వచ్చేసి స్వీట్స్ అంటే భక్ష్యాలతో చేస్తారనమాట. మరి 15 డేస్లో నాన్ వెజ్తో చేసేవాళ్ళు కొంతమంది, స్వీట్స్తో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మొత్తానికి ఎవరి పద్ధతి ప్రకారం ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు ఈ 15 డేస్లో పితృపక్షాలు చేస్తూ ఉంటారు. పెద్దల పండగ, పెద్దవాళ్ళకు సాంబ్రాణి వేస్తాము అంతే కదండి. మరి మేము కూడా ప్రతి ఇయర్ అమావాస్య రోజు పెద్దవాళ్ళకైతే సాంబ్రాణి అయితే వేస్తామన్నమాట. మరి నేనేం చేస్తాను అనేది మీకు చూపిస్తున్నా. లెమన్ రైస్ చేస్తాను. అత్తమ్మ వాళ్ళకి ఏవి ఇష్టమైతే అవి అనమాట. అంటే వాళ్ళు బ్రతికున్నప్పుడు ఏవైతే ఇష్టంగా తింటారో ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అయితే ఖచ్చితంగా చేయాలి. స్వీట్స్ అయినా సరే, ఇంట్లో ఏదైనా సరే. బట్ మనం కొన్ని చేస్తాము, కొన్ని వాళ్ళకి స్వీట్స్ ఇష్టమైనవి తీసుకొస్తాం. మరి లెమన్ రైస్, బజ్జీలు కూడా చేస్తానండి. అత్తమ్మకి బజ్జీలు చాలా ఇష్టం అనమాట. బజ్జీ కానీ, పూరి కానీ, గోంగూర పప్పు కానీ, అలాగే వంకాయ కర్రీ కానీ, చోలకాయ కర్రీ అంటారు కదా, ఇవి మా అత్తమ్మకి చాలా ఇష్టము. మా అత్తమ్మకైతే ఇష్టమైనవి కూడా చేస్తానండి. మరి డ్రింక్ చేస్తారు కదండి, డ్రింక్ చేసే వాళ్ళకు డ్రింక్ కూడా పెట్టాలి ఖచ్చితంగా. కళ్ళు డ్రింక్, మరి చిత్రాన్నం, బజ్జీలు, వంకాయ కర్రీ, పూరి కూడా చాలా ఇష్టం అండి. పూరి చేస్తాను. ప్రస్తుతానికైతే ఒక 4 చేశాను, మళ్ళీ చెయ్యాలి ఎందుకంటే నైవేద్యం వేయాలి కాబట్టి. అలాగే కుడుములు కూడా చేస్తాను అనమాట. నైవేద్యానికి కుడుములు మళ్ళీ చెయ్యాలి, కొద్దిగా చేస్తాను. ఫస్ట్ పూజ చేయాలనేసి కొద్దిగా చేశాను. నెక్స్ట్ వచ్చేసి భక్షాల చారు మనకి శనగపప్పు ఉడికిస్తాం కదా, వాటి మీద కట్టు తీసి భక్షాల చారు అయితే చేస్తాము. కొంతమంది పూర్ణం వేస్తారు. పూర్ణం వేస్తే చారు చెడిపోతుంది. నేను పూర్ణం వేయను. 2 బెల్లం ఉండలు వేసాను అనమాట. ఇవేనండి ఈరోజు నేను పెద్దవాళ్ళకి పితృపక్షాల కోసం, మహాలయ అమావాస్య కోసం నేను పెద్దవాళ్ళకి చేసిన ఐటమ్స్. స్వీట్స్ కూడా పెట్టాము. స్వీట్స్ అవన్నీ నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డు, అలాగే స్వీట్స్, పళ్ళు, మందు తాగేవాళ్ళు మందు, ఇలా ఎవరికి ఇష్టమైనది వాళ్ళకు ఖచ్చితంగా అయితే పెట్టాలి. ఓకే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.